అనకాపల్లి జిల్లా రైల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. యలమంచిలి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది. టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్ B1 M2 బోగిల్లో మంటలు చెలరేగాయి. ఒకరు సజీవ దహనమయ్యారు, పలువురికి గాయాలయ్యాయి. దీంతో కూడా పలు రైళ్లు రాకపోకలకు కూడా ఆలస్యం జరగనుంది. ప్రయాణికులను ప్రత్యేక బస్సుల్లో కూడా వారి ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎర్నాకులం తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు కూడా రైల్వే శాఖ. అనకాపల్లి జిల్లాలో ఎక్స్ప్రెస్ రైల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1 గంట 30 నిమిషాల సమయంలో కూడా దువ్వాడ మీదుగా ఎర్నాకులం వెళ్తుంది. టాటా ఎర్నాకులం 18189 నెంబర్తో ఉన్న ఎక్స్ప్రెస్ రైలు వెళ్లే క్రమంలో కూడా ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగాయి. ఎక్స్ప్రెస్లో ప్యాంట్రీ కారు పక్కనే ఉన్న B1 M2 బోగీలు కూడా తగలబట్టడం జరిగింది. మొత్తం కూడా మంటలు వ్యాపించాయి. ఆ వెంటనే లోకో పైలట్లు ఈ విషయాన్ని గుర్తించారు, అలర్ట్ అయ్యారు. ఎలమంచి సమీపంలో ఒక పాయింట్ దగ్గర ఎక్స్ప్రెస్ రైలు నిలిపివేశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో కూడా వారు వచ్చారు. అయితే వాళ్ళు వచ్చేలోపే మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, ఆ 2 బోగీలు కూడా పూర్తిగా కాలిపోయాయి. రైలు బోగిల్లో మంటలు చెలరేగటంతో కూడా ఒక్కసారిగా కూడా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా కూడా పరుగులు పెట్టారు. రైలు ఆపిన వెంటనే కూడా దాంట్లో నుంచి దిగి పరుగులు పెట్టారు. ఇక బోగిల నుంచి వచ్చి స్టేషన్లోకి అయితే పరుగులు తీయటము, దట్టమైన పొగతో అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా కాసేపు తెలియలేదు. 2 బోగిలు కూడా పూర్తిగా దగ్ధమవుతూ ఉన్నాయి. మొత్తం కూడా భగభగా మండుతున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. ఈ టాటా ఎర్నాకులం ఎక్స్ప్రెస్ రైలు అనకాపల్లికి 4 గంటలైతే ఆలస్యంగా చేరుకుందని కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఈ ప్రమాదంతో కూడా ఈ రైళ్ళు అయితే ఆలస్యంగా నడవనున్నాయి. అయితే అసలు ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అన్న డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ఈ 2 బోగిల్లో కూడా మంటలు చెలరేగటానికి ప్రాథమికంగా కారణాలు ఏమని గుర్తించారు? రేణుశ్రీ, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం చూసుకుంటే విశాఖ అనకాపల్లి జిల్లా లోని యలమంచిలి వద్ద ఈ రైలు ప్రమాదం అయితే సంభవించింది. అయితే ఒకసారి ఈ రైలులోని 2 బోగీలు అగ్నికి ఆలుతావడం కలకలం రేపుందని చెప్పాలి. ఈ రైలు ప్రమాదంలో పూర్తిగా 2 బోగీలు కూడా అగ్నికి ఆలుతయ్యాయి. ఈ మంటలు గుర్తించి రైల్వే స్టేషన్ అయితే రైలు నిలిపివేశారు. ఈ లోకో పైలట్ అప్రమత్తం అవడంతో ఈ ప్రమాదం అయితే తీవ్రత తగ్గిందని చెప్పాలి. B1 బోగీలో చెలరైన మంటలు అలాగే ఇతర కోచ్లకు కూడా వ్యాపించే సమయంలోనే ఒక్కసారిగా ట్రైన్ నిలిపివేసి ఆ 2 కోచ్ల నుంచి మిగతా కోచ్లను వేరు చేయడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఈ అర్ధరాత్రి సమయంలోనే జరిగిన ప్రమాదం కావడంతో ఒక వ్యక్తి సజీవ దహనం అయ్యారు. విజయవాడకు చెందిన వ్యక్తిగా అయితే గుర్తించారు. మిగతా ప్రయాణికులంతా ప్రాణభయంతో పరుగులు తీశారు. ట్రైన్ నుంచి దూకి ప్రాణభయంతో పరుగులు తీసి ప్రాణాలు కాపాడుతున్నారు. అయితే ఇప్పటికే అక్కడికి చేరుకునే సిబ్బంది, రైల్వే సిబ్బంది అయితే అప్రమత్తమయ్యి వాళ్ళకి సహాయ సహకారాలు అయితే అందిస్తున్నారు. ఈ సహాయక చర్యలు ముమ్మరంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పలు రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్న నేపథ్యంలోని వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాళ్ళకి పంపించే ఏర్పాట్లు అయితే రైల్వే శాఖ అధికారులు చేస్తున్నారు. రమేష్, ఎవరైనా గాయపడటం జరిగిందా, ఏంటి డీటెయిల్స్? అయితే స్వల్ప గాయాలతో అయితే చాలా మంది బయటపడ్డారని చెప్పాలి. ప్రమాదం సంభవించిన కొద్దిసేపటికే మంటలు వ్యాపించిన బోగీల నుంచి ఈ ఇతర బోగీలను వేరు చేయడంతో అయితే ప్రమాదం తప్పిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో అయితే కొంత పానిక్ అయిన సందర్భం కూడా మనం చూసాము. పూర్తి స్థాయిలోనైతే మంటలు చేరారు. దట్టమైన పొగలు ఏర్పడడం అదే అర్ధరాత్రి కావడంతో ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంగా కొంతమంది అయితే ట్రైన్ నుంచి దూకేసిన నేపథ్యం చూస్తున్నాం. దీంట్లో స్వల్ప గాయాలు అయితే జరిగాయి, పూర్తి తీవ్ర గాయాలు అయితే జరగలేదు. అయితే ఇప్పటికే ఈ ప్రమాదం మీద హోంమంత్రి అనిత అయితే స్పందించారు. అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నట్టు మనకు తెలుస్తుంది. అగ్నిమాపక అధికారులకు కూడా అక్కడికి వెళ్ళి సహాయ చర్యలు ముమ్మరం చేయాలని చెప్పి ఇప్పటికైతే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఒకరు చనిపోవడం బాధాకరమని, గాయాలు అయిపోయిన వాళ్ళైతే మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే రైలు రాకపోకలు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని కూడా రైల్వే అధికారులతో కూడా ఒక పక్క మానిటరింగ్ చేస్తున్న సంగతి మనం చూస్తున్నాము. ఇంకా ఈ ట్రైన్ లో ప్రయాణిస్తున్న వారిని వాళ్ళ గమ్యస్థానానికి చేర్చేందుకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అయితే ఇప్పటికే ఈ అగ్ని ప్రమాదం సంభవించిన నేపథ్యంలో అయితే విశాఖ వైపు నుంచి విజయవాడ వైపు వెళ్ళే అప్ ట్రైన్స్, అంటే ఇటు నుంచి విజయవాడ వెళ్ళే అప్ ట్రైన్స్ అయితే పూర్తిగా ఉదయ ఎక్స్ప్రెస్, పూరి సేఫ్టీ, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్, జనభూమి సూపర్ ఫాస్ట్, ఇలా పలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు అయితే ఆలస్యంగా నడుస్తున్నాయి. సుమారు నుంచి 3 నుంచి 4 గంటల మేర ఆలస్యంగా నడుస్తున్నాయి. అయితే విజయవాడ వైపు నుంచి వచ్చి డౌన్ ట్రైన్స్ మాత్రం యథావిధిగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అయితే ప్రమాదం సంభవించిన ట్రైన్కి సంబంధించి ప్రయాణికులను అయితే వాళ్ళ గమ్యస్థానాలు చేసేందుకైతే ప్రత్యామ్నాయ మార్గాలు అయితే రైల్వే శాఖ కానీ ఇటు ప్రభుత్వం కానీ ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా మిగతా ఆలస్య ట్రైన్లకైతే పూర్తి సమాచారం అయితే
తెలియజేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రయాణికులను అయితే అప్రమత్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రమేష్. నర్సింగాపల్లి వద్ద B1 AC బోగు బ్రేకులు పట్టేయడంతో మంటలు వ్యాపించినట్లుగా అధికారులు తెలుపుతూ ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది అనకాపల్లి, ఎల్లమంచిలి, నక్కపల్లి నుంచి వచ్చారు. వెంటనే కూడా ఘటనా స్థలానికి చేరుకొని మంటలనైతే అదుపులోకి తీసుకొని వచ్చారు. రైల్వే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రమాదంలో 2 బోగీల్లోని ప్రయాణికులు సామాగ్రి మొత్తం కూడా కాలిపోయింది. వెంటనే అంబులెన్స్ను రప్పించి దాదాపుగా కూడా 2000 మంది ప్రయాణికులను స్టేషన్లోనే ఉండిపోవడం జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత రైల్వే అధికారులు కాలిపోయిన 2 బోగీల్ని తొలగించారు. మిగిలిన బోగీల్లో ప్రయాణికులను సర్దుబాటు చేసి రైలును ముందుకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. B1 में आग लग गया, पूरा पेट्रोल जल गया सर। B1 में आग लग गया, पूरा पेट्रोल जल गया सर।